చందాపూర్ నా పేరు వడ్ల కృష్ణ. మా కొడుకు డ్యూటీకి వెళ్తుండగా ఇది కాళేశ్వరం కాలువ కొరకు ఒకటి పొక్క తీసిరు, గుంత తీసిరు. ఆ గుంతలో చూడలేక పోయి ఆ గుంతలో పడి ఈ ఎడమవైపు ఏది మన వెన్నుముక్క L4 L6 అవి డ్యామేజ్ అయినాయి అని చెప్పి డాక్టర్లు చెప్తే నిమిషంలో 3 రోజులు ఒక ట్రీట్మెంట్ కరెక్ట్ జరగకపోతే మళ్ళీ అక్కడ నుండి ఏఆర్కి హాస్పిటల్ కుంపల్కి వచ్చిన తర్వాత అక్కడ సర్జరీ చేసి డబ్బులు సరిపోకపోతే కుటుంబం అమ్ముకున్నాము. ఇంకా డబ్బులు సరిపోకపోతే మళ్ళీ ఇంటి తావు పాత ఇంటికాడ అమ్ముకున్నాం, కొత్త ఇంటికాడ అమ్ముకున్నాం. చూద్దామంటే ప్లేస్ లేకుంటున్నది. మామూలుగా ఏదో ఊట ఉండాలనుకోవడానికి ఒక 80 గదాల తావు మాత్రం కాపాడుకున్నాము. ఒక బైక్ ఉంటే ఆ బైక్ కూడా అమ్ముకున్నాము. ఎలాంటి పరిస్థితుల్లో మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి ఎవరైనా సహకరిస్తే మీరు మాకు దేవుని లేక సహాయం చేస్తున్నారని మా యొక్క మనసు మేము అనుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు పట్టప్పుడు నేను నానా రకాల ఇబ్బందులు పడుతున్నాం. 5 సంవత్సరాల నుంచి మేము 4-5 సంవత్సరాలు రన్నింగ్ మా కొడుకు పడి ఆయనకు సేవ చేయలేకపోవడము, నాకు కూడా చేత కాకపోవడము, పొద్దున పని చేసుకోవాలి, నేను కూలీనాలు చేసుకొని బతికే పరిస్థితులు ఉన్నా కాబట్టి ఆ కూలి పోదాం అనుకుంటే అతనికి చేసేవాళ్ళు లేరు, అతను చేద్దాం అనుకుంటే అక్కడ కూలికి తీసుకుంటూ లేరు. ఈ 2 ఇబ్బందులలో ఇరుక్కపోయిన నా జీవితం ఎలాంటి పరిస్థితుల్లో పని చేయలేకపోతే నాకంత దిమాగ్ అంతా ఖరాబ్ అయిపోయి అంత అనవసరంగా మా జీవితాలు ఎందుకని మా జీవితాలు మేము చాలా ఘోరంగా ఉన్నాం. కాబట్టి మీరు ఎవరైనా దయ ఉన్న వాళ్ళైతే మాకు ఏదైనా సహకరిస్తే మేము మీకు దయచేసి మీరు దేవుళ్ళని మేము ఎల్లప్పుడూ మేము నమ్ముకొని అంతా మేము మిమ్మల్ని నమ్ముకొని మేము ఆశీర్వదించి మేము చూసుకోవాలని అనుకున్నాం. కానీ మాకు సహకరించేది వాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుండాలని మేము ఎదురు చూస్తాము. మన కాజీపల్లె కాజాపూర్ శివన్న త్రూలో కూడా మాకు ఎయిర్బెడ్ 2 సార్లు ఎయిర్బెడ్ సహకరించిండు, వీల్ చైర్ సహకరించిండు. ఇంకేమైనా ప్రాబ్లం నిత్యావసర సరుకులు కూడా మొన్న తెచ్చిచ్చిండు. మాకు తినడానికి ఇబ్బందులు పాల్గొన్నారని చెప్పి ఆయన శివన్న 2 సార్లు వచ్చి మా బాధ లేదని చూసి కూడా ఆయన కూడా కన్నీళ్ళకి నీళ్ళు తెచ్చుకొని ఆయన కూడా శివన్న కూడా చాలా బాధపడ్డాడు. బాధపడి మీ చాలా బతుకులు ఘోరంగా ఉన్నాయి. నేను సాధ్యమైన కాడికి ఎవరికన్నా హెల్పింగ్ చేసి మెసేజ్ చేస్తా, మీరు బాధపడకండి, మీరు కుంగిపోయి పరిస్థితి చేసుకోకండి అని చెప్పి శివన్న మాకు ధైర్యం చెప్పిండు. శివన్న త్రూలో కూడా మేము 100% సరే అన్న మాకు సపోర్ట్ ఉన్నాడు కదా, చేస్తాడు కదా, ఆ నమ్మకం గల వ్యక్తి ఆయన, చాలా దేవునటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన మాట అంటే మాట ఉంటుంది కాబట్టి ఆయన ఏది చేస్తాంటే అది చేస్తాను. ఆయన శివన్న మీద నమ్మకం ఉండి కూడా మేము శివన్న త్రూలో కూడా మేము కొంచెం ధైర్యం తెచ్చుకొని మా కొడుకు సేవ చేస్తానికి మేము ముందు కొనసాగి ఆయనకు సేవ చేయడానికి ఉన్నాం. కానీ మాత్రం ఆయన ట్రీట్మెంట్ కొరకు మాకు ఎందుకంటే సర్జరీ అయిన తర్వాత ఎంతవరకు అది అయింది అనేది మళ్ళీ తర్వాత ఎంఆర్ఐ తీయరు, పడ్డప్పుడు తీసిన తర్వాత ఎక్స్రే తీసిరు, ఎంఆర్ఐ తీసిరు, అన్నీ తీసిరు పడ్డప్పుడు. మళ్ళీ తర్వాత ఏది స్పైనల్ కార్డ్ ఇంజరీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎంఆర్ఐ తీయలేరు, మాకేం తెలియలేదు. ఆ ఎంఆర్ఐలో ఏమన్నా ఫాల్ట్ వెళ్తుందా మంచిగా వెళ్తుందా అనేది కూడా మాకేం చూపించలేదు. ఇప్పుడు ఒక ఎంఆర్ఐ తీపిస్తే దాంట్లో ఏమన్నా మిస్టేక్ వెళ్ళినట్టయితే ఏ డాక్టర్లను ఎవరన్నా ఏ దాతలను సహకరిస్తారో మాకు ఆశ ఉంది. కాబట్టి దాని కొరకు మేము ఏది చూసి శివన్న మా బాధ అంతా మేము శివన్నతో చెప్పుకుంటే శివన్న మా గురించి పాపము ఎన్నో రకాల హెల్పింగ్ చేసి ఇంకా వేరే వాళ్ళ దాతలు ఉన్నట్టు మీకు పిక్కర్ చేయకుండా నేను సహకరిస్తాను, నేను సాధ్యమైన కాడ మీకు సహాయం చేపిస్తుంది అని చెప్పి అన్ని రకాల మాకు శివన్న చూసుకొని మాకు ఏదో ఆయన ధైర్యం చెప్పి ఆయన ధైర్యంగా మా భక్తులు కొంచెం నిమలం చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మీరు దయచేసి మాకు ఏదో నిలిపియాలని మేము ప్రార్థిస్తున్నాం.